నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దురంధర్ సినిమాలో చూపెట్టిన విధంగా పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాదులు ఏరివేత నిజమేనా అంటే నిజమననే ఇప్పుడు అనిపిస్తోంది. పాకిస్తాన్ కు చెందినటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది మాట్లాడినటువంటి వీడియోతో బట్టబయలైంది. ఇక ఆ వీడియోలో 30 నుండి 40 మంది కీలక ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురవడం నిజమేనంటూ లష్కర్ ఏ తోయిబా కీలక ఉగ్రవాద రిజ్వాన్ హనీఫ్ చెప్పడంతో దురంధర్ సినిమాపై మళ్లీ చర్చ భారత్ లో మొదలైంది. పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 30 మందికి పైగా సభ్యులు గత 3-4 ఏళ్లలో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారని ఆ సంస్థ కీలక నేత రిజ్వాన్ హనీఫ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ ఉగ్రవాదినని భారత భద్రతా సంస్థలు ధృవీకరించాయి. ఈ వీడియోలో భారత్పై హనీఫ్ ఈ ఆరోపణలు చేశాడు. వీడియోలో హనీఫ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ ఖండించింది. రావల్కోట్, ముజఫరాబాద్, పెషావర్, కరాచీ, రావల్పిండి ప్రాంతాల్లో 30 మందికి పైగా లష్కరే సభ్యులు హత్యకు గురయ్యారని హనీఫ్ వీడియోలో పేర్కొన్నాడు. గత 2022 సంవత్సరం నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయని చెప్పాడు. లష్కరే తోయిబాకు చెందిన నేత ఒకరు తమ సంస్థ సభ్యులు ఈ స్థాయిలో హత్యకు గురయ్యారని బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2008 ముంబై ఉగ్రదాడులకు కారణమైన లష్కరే తోయిబాపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆంక్షలు విధించింది. అయితే ఈ హత్యల వెనుక భారత భద్రతా సంస్థలు ఉన్నాయని రిజ్వాన్ హనీఫ్ ఆరోపించాడు. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది. అలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని భారత్ స్పష్టం చేసింది. వీడియోలో హనీఫ్ హిందూ మతంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని భారత నిఘా వర్గాలు ఖండించాయి. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి యువతను తీవ్రవాదం వైపు మళ్లించేందుకు ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తున్న తీరును ఈ వీడియో మరోసారి బయటపెట్టిందని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదులు తమకు భారంగా మారడం లేదా FATF నిబంధనలతో భయపడుతున్న పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ISI స్వయంగా వారిని మట్టుబెడుతూ ఉండవచ్చు, లేదా ఉగ్రవాద ముఠాల మధ్య అంతర్గత పోరు కూడా కారణం కావచ్చు అని భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తుందని ప్రధాని మోదీ గతంలోనే స్పష్టం చేశారు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోటతో సహా పలు పాకిస్తానీ ప్రాంతాల్లో జరిగిన ఈ హత్యలకు భారత నిఘా ఏజెంట్లే కారణమని హనీఫ్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.